బ్రేకింగ్ చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగలను మోహరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెప్పడంతో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేశారు. తోయిస్ తాల్ మార్గ్లో రాత్రి 8:30 ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగినట్లుగా ఏసీపీ వివేక్ భగత్ తెలిపారు. కర్నాట్ ప్లేస్ లో కొందరు పోలీసులపై దాడి చేశారని, రాళ్లు, సీసాలు విసిరారని చెప్పారు. దుండగుల దాడిలో కొందరు అధికారులకు గాయాలైనట్టుగా వివరించారు. కొద్ది నిమిషాల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చామని, కర్నాట్ ప్లేస్ లో ఇప్పుడు అంతా ప్రశాంతంగానే ఉన్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. वेरी ब्रूटल और जिन पुलिस ऑफिसर्स ने ये करा है उनको लेकर हम कोर्ट में जाएंगे। और हमारे प्रोटेस्ट का आज 34th डे है। सोनम सर की हंगर स्ट्राइक जारी है। आज उनकी हंगर स्ट्राइक का 26th डे है। तो जब तक हमारी डिमांड्स पूरी नहीं होती तब तक हमारा प्रोटेस्ट जारी रहेगा। बट वी आर रिक्वेस्टिंग सोनम सर टू एंड हिज हंगर स्ट्राइक बिकॉज वी कैन नॉट अफोर्ड टू लूज हिज लाइफ। ये बाहर से लोग भेजे जा रहे हैं जानबूझकर प्रोटेस्ट को खराब करने के लिए। हम यहाँ पर 1 महीने से बैठे हुए थे, 1 महीने में ऐसी कोई वारदात नहीं हुई। लेकिन अब क्या हो रहा है, जैसे ये प्रोटेस्ट बड़ा हो गया है तो ये बाहर से गुंडे भेजे जा रहे हैं बीजेपी द्वारा जानबूझकर लोगों को उकसाने के लिए। और यही लोग हैं जो पथराव करे बीजेपी के। पुलिस यहाँ पर पत्थरों के ट्रक लाकर रखती है, बीजेपी के गुंडे आते। కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ ప్రతినిధులు తేల్చి చెప్పడంతో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, జంతర్ మంతర్ వద్ద అయితే సీజేపీ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆందోళనలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నాలుగో రోజు కూడా సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఢిల్లీ పరిసర ప్రాంతాలకు సీజేపీ ప్రతినిధులు తరలి రావడం, మొదటి రోజు నుంచి కూడా ఉద్రిక్తతల నడుమ సీజేపీ ప్రతినిధుల నిరసనలు కొనసాగుతుండడంతో కేంద్రం కూడా హైహాలత్ అయింది. ముఖ్యంగా ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో ఉన్నటువంటి 16 మెట్రో స్టేషన్లు ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు అయితే మోహరించి అదనపు భద్రతా బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మెట్రో మూసివేత నిర్ణయం కారణంగా ప్రతిరోజు మెట్రో సేవలపై ఆధారపడేటువంటి వేల మంది ప్రయాణికులు, ఉద్యోగస్తులు అంతా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ప్రయాణికులంతా కూడా ఏవైతే మూసివేసినటువంటి మార్గాలు ఉన్నాయో వాటిని కాకుండా ఇతర మార్గాలను ఆశ్రయించాలని చెప్పి కోరుతున్నారు. ముఖ్యంగా ఇవాళ ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ తో పాటు రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గంతో పాటుగానే కార్ఖండ్ రోడ్డు, సుప్రీంకోర్టు, సేవా తీర్పు, జన్పద్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ తో పాటు ఐటీఓ, ఢిల్లీ గేటు, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్ తో పాటు జోర్బాగ్, శివాజీ స్టేడియం, వీటి మార్గాల వైపు వెళ్లేటువంటి మెట్రో స్టేషన్లన్నీ కూడా తాత్కాలికంగా మూసివేయడంతో ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి తోడు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఎందుకంటే సీజేపీ కార్యకర్తలు చేపడుతున్నటువంటి నిరసనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం, క్షణాల్లో కూడా ఇవంతా సోషల్ మీడియాలో ప్రత్యక్ష అవుతూ ఉండడంతో ఇతర ప్రజలు కూడా వీటి పట్ల భావోద్వేగానికి గురయ్యి చాలా మంది నిరసనలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. అందువల్ల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యి ఈ నిరసనల పట్ల ఇవాళ కూడా సమీక్షలు జరిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోపక్క పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నటువంటి సందర్భంలో పార్లమెంటు పరిసర ప్రాంతాల వైపుకు, జంతర్ మంతర్ వైపుకు ఎవరూ రాకుండా ప్రస్తుతం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. తొలి రోజు ఉద్రిక్త పరిస్థితులు చూసాం. అదేవిధంగా రాత్రి కూడా 8:30 గంటలు దాటిన తర్వాత పోలీసుల మీదకి సీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో 2 ఏసీపీలకు, 2 ఇన్స్పెక్టర్లకు గాయాలైనట్లుగా పోలీసులు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ సీజేపీ కార్యకర్తలు నెలకొన్నటువంటి ఆందోళనలో పలువురు సీజేపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు. ఏవైతే వీడియోలు ఉన్నాయో వాటి ఆధారంగా అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే ఈ సీజేపీ ముసుగులో కొందరు రౌడీ షీటర్లు కావచ్చు, లేదంటే సంఘ వ్యతిరేక శక్తులు ఇందులోకి చొరబడి కొంత ఉద్రేక్త పరిస్థితులు నెలకొనే విధంగా ప్రయత్నం చేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాలతో ఎన్ఐఏ కూడా రంగంలో దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది.
ముఖ్యంగా ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో 4వ రోజు బీజేపీ ప్రతినిధులు నిరసనలు ఏవైతే కొనసాగిస్తున్నారో వారికి దేశవ్యాప్తంగా కూడా మద్దతు లభిస్తుంది. దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పాటుగానే బీజేపీ ప్రతినిధులంతా కూడా ఆందోళన చేపట్టడం కూడా దీని మీద కేంద్ర నిఘా వర్గాలు కూడా దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా నిరసనలు తెలిపారు. నిన్న విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య ఆందోళన నెలకొనడం జరిగింది. ఈ విధంగా కేవలం ఒక ఢిల్లీకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనలు పాకుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అవడం జరిగింది. బీజేపీ ప్రతినిధులతో దీని మీద మంతనాలు జరిపి ఈ నిరసనలు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ చర్యలు తీసుకోవడం పట్ల బీజేపీ ప్రతినిధులు 4వ రోజు కూడా ఈ ఉధృతంగా ఆందోళన కొనసాగించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఢిల్లీలో. అందువల్ల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరొక వైపు వాంగ్చున్ యొక్క నిరసన దీక్ష అయితే ఆసుపత్రిలో కూడా కొనసాగుతుంది. బీజేపీ ప్రతినిధుల మీద పెడుతున్నటువంటి కేసులను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో పాటుగానే బీజేపీ ప్రతినిధులు కూడా ఈ నిరసన కార్యక్రమాలను తగ్గుముఖం పట్టించే విధంగా ప్రయత్నం చేయాలని వాంగ్చున్ కోరుతున్నారు. మొత్తంగా ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ భారత్ లో నెలకొన్నటువంటి ఈ నిరసన కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నేషనల్ అంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ మొత్తం దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కేవలం ఒక్క రాజీనామా చేసి నిరసనలు వెనక్కి తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ కేంద్రం ఆ విషయంలో బీజేపీ ఎందుకు మొండిగా వైఖరితో ముందుకు వెళ్తుంది అనేది ఇంకా కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో 4వ రోజు బీజేపీ ప్రతినిధులు ఏవైతే నిరసనలు ఉన్నాయో వాటిని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీలో అయితే హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. మాజీ